మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఆటో ఏం పేరు? రమేష్ సార్. రమేష్ రమేష్ రమేష్. సలాం. గుడ్. ఏం పేరు? కిరణ్ సార్. కిరణ్. కిరణ్ ఉంచుకుంటావు ఇది? మీ ఆటోలో ఎవరు కూడా ప్లాస్టిక్ అది ఎక్కకూడదు. సార్ తిరగా తిరుగు. సలాం. ఓకే. ఏం పేరు? సురేష్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాం. అందరూ ఒక్కసారి ప్లాస్టిక్ నిషేధిద్దామని చెప్పి నినాదం పలుకుదామా? నిషేధిద్దాం ప్లాస్టిక్, నిషేధిద్దాం 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 నిషేధిద్దాం. ప్లాస్టిక్ రహిత పొద్దుటూరు కోసం శ్రమిద్దాం. ప్లాస్టిక్ రహిత పొద్దుటూరు కోసం, ప్లాస్టిక్ రహిత పొద్దుటూరు కోసం, ప్లాస్టిక్ రహిత పొద్దుటూరు కోసం. సో ఈ రోజు ప్రొద్దుటూరులో సుమారుగా 6,000 ఆటోలు ఉన్నాయని తెలిసింది. సో కేవలం ఈ 25-30 మంది ఆటో డ్రైవర్స్ తాలూకా స్ఫూర్తిని మిగిలిన ఆటో డ్రైవర్స్ అందరూ కూడా, మిగిలిన వర్గాల ప్రజలు కూడా, మిగిలిన సంఘాలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధ ప్రొద్దుటూరు కింద మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొద్దుటూరు ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ నిర్మూలించేమనిసి అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే మన ఆయుష్ పెరుగుతుంది. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే ప్రభుత్వం పారిశుద్ధ్యం మీద పెడుతున్న ఖర్చు తగ్గుతుంది. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు శ్రమ తగ్గుతుంది. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే డ్రైన్స్ పొరలకుండా, కాలువలు పొరలకుండా మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు రాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధించేమనిసి అంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆయుష్ పరంగా అభివృద్ధి చెందుతాం. మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మీ కమిషనర్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లాస్టిక్ని నిషేధించమని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశానికి. వెళ్దాం మరి అందరూ ఆటో రౌండ్ చేస్తాను. వాళ్ళు ఉన్నప్పుడు మా పొద్దుగారు మేము ఎట్లా పోవాలి సార్? టైర్లు అందరూ అక్కడ పెట్టినారా? ఉన్నారు సార్. టైర్లు అక్కడ ఉండేది మీది? అవును సార్. మరి ఇప్పుడు టైర్లలో ఎలా పెట్టారు మరి? అది టైర్లు చాలా దూరం ఉంది. టైర్లు అన్ని తీసేస్తారు. నీ మాదిరి ఇంకొకసారి వచ్చి తీసేపించినాడు. ఆంగళ్ళు అయితే ఉన్నాయి. వాళ్ళకి అడ్డం ఉంటాం, మేము అడ్డం ఉంటాం సార్. మేమంతా డీసెంట్గా సర్కిల్ బాగుంటుంది సార్. ఇక్కడ విజయకుమారా బస్సులు అందుకు సార్ సార్ వస్తామంటే మనం మీరు పెట్టి
మీకు ఎలాగొచ్చింది ఆలోచన ఇది పెట్టాలని? సార్ ఈ ఆలోచన నిన్న నేను డైలీ అంగడి వేసరికి ఆ, వాళ్ళు అన్ని సరుకులు తీసిన తర్వాత మీరు ఎట్లా ఏం తీసుకుంటారు అన్నారు. నేను బ్యాగ్ తెచ్చుకున్నా సూపర్ కాగితాలు పెట్టకూడదు అని చెప్పిన సారు. అందువల్ల ముందు వాళ్ళు సిద్ధపాటు కలిగి వచ్చినానని నేను ముందుగానే ఆలోచనతో ఉన్నా సార్. ఓ మార్పు వచ్చిందా ప్రొద్దుటూరులో? చాలా మంది కూడా 70% మార్పు వచ్చిందా? వచ్చింది సార్. ప్లాస్టిక్ ఎవరు ఇస్తున్నారా? లేవంటున్నారు. ప్లాస్టిక్ లేవు, కావాలి పేపర్ తీసుకొని కవర్ తెచ్చుకోండి. అంగడిలో వాళ్ళే అడుగుతున్నారు మీరేం తెచ్చుకున్నారు అంటున్నారు. మేము ఆల్రెడీ మేము బ్యాగ్ తెచ్చుకున్నాం. సాంబార్కు గిన్నె తెచ్చుకో, బాక్స్ తెచ్చుకో అంటున్నారు. సాంబార్కా? ఆ, హోటల్లో పోయినా బాక్స్ తెచ్చుకోండి హోటల్లో కానీ అయితే ఏమైనా లేవు. మేము బ్రాండ్ చేసేసినాం. మంచిదేనా? చెరుకు చూసి కట్టించుకుంటే బాటలు తెచ్చుకోపోయినాడు. బాటలు లేవంటే ఏదైనా తెచ్చుకొని అంటున్నారు. ప్లాస్టిక్ కావాలంటే అవసరమే లేదంటున్నారు. ఇంత చేస్తుంటే ఇంకేం కాదు సార్. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం పేరు? ఆ? శాంతయ్య. శాంతయ్య గారు, వెరీ గుడ్. నా పనిలో ఎక్కేటోళ్ళ కన్నా ప్లాస్టిక్ వాడకమని చెప్తా సార్ కస్టమర్. మీ కస్టమర్ ఎవరెక్కినా ప్లాస్టిక్ వాడొద్దండి అని కూడా చెప్పండి. చెప్తా సార్. మీ అందరికీ ఒక చెప్తా ఉన్నా, ఒక ఆటో అంటే, ఒక ఆటో డ్రైవర్ అంటే కేవలం ఒక వాహనము, ఒక వ్యక్తి కాదు. ఆటో డ్రైవర్స్ అంటే సమూలమైనటువంటి శక్తి. ఒక్కొక్క ఆటో డ్రైవర్ 5-6 మంది పాసెంజర్స్కి ప్రతినిధులు ఒక ఆటోకైతే. ఇదే ఆటో మన ప్రొద్దుటూరులో సుమారుగా 7.5 కిలోమీటర్ల ప్రాంతం చుట్టూ వైశాల్యం అంతా ఉంది. 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా మన ఆటో ప్రొద్దుటూరులో తిరుగుతూనే ఉంటుంది. అంటే 2 లక్షల మందికి మీరు సందేశం పంపించవచ్చు. కేవలం ఒక ఆటో మీద స్టిక్కర్ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు, మన ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధించడం అనేదని మనం అనుకోవచ్చు. ఇది కేవలం ఒక 5 రూపాయలు 10 రూపాయల స్టిక్కర్ అనుకోవచ్చు. కానీ ఇది 5 రూపాయలు 10 రూపాయల స్టిక్కర్ కాదు. ఇది పవిత్రమైనటువంటి ఒక మహోన్నత యజ్ఞం. మీ ఆటోలో పాసింజర్స్ ఎక్కుతారు, పాసింజర్స్ దిగుతూ ఉంటుంటారు. వేలాది మంది పాసింజర్స్ ప్రయాణం చేయడానికి ఒక వాహనం ఇది. సో ఆటో ద్వారా మీరు ఇచ్చే సందేశం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు అన్నది మహోన్నతమైనటువంటి ఆశయం. నేను చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ ప్రొద్దుటూరులోని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం శ్రమిస్తూ ఉన్నప్పుడు నేను కమిషనర్గా వచ్చిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నా, అసలు ఇది జరుగుతుందా? కొంతమంది అయితే చెప్పారు ఇది జరగదు. ఎందుకు మీరు ఇంత పెద్ద బాధ్యత మీరు కమిషనర్గా భుజాన్ని వేసుకున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది, ప్రయత్నం అయితే చేయాలి కదా, ప్రయత్నం అయితే చేయాలి కదా. 1000 అడుగుల దూరం కూడా ఒక్క అడుగుతోనే కదా మొదలవుతుంది. 1000 అడుగుల దూరం ఒక్కడుతో. అటువంటిది ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం మన ప్రయత్నం చేద్దామని చెప్పి ముందడుగు వేశాం. నిజంగా ఆగస్టు 15వ తారీఖు నాడు స్వచ్ఛ సంకల్ప దీక్షలో వేలాది మందిగా భాగస్వాములు అయ్యారు. ఈరోజు ప్రొద్దుటూరులో చాలా షాపుల్లో, దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధించడం అయిందని చెప్పి బోర్డులు పెట్టుకున్నారు. ఈరోజు మా ఆటో సోదరులు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. మీరందరూ కూడా ఆటో డ్రైవర్స్ అంటే, ఆటో డ్రైవర్స్ కుటుంబం అంటే. అటువంటి మీరు ముందుకు వచ్చి కమిషనర్ గారు మా వంతు మీకు సహాయం అందిస్తామని చెప్పి మీరు ప్రతి ఆటోలో పెట్టుకున్నారు. మీ అందరికీ కూడా నేను చేతులు జోడించిన కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ కేవలం ఒక 30, 40, 50 ఆటోలకు మాత్రమే పరిమితం చేయకుండా ఈ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి 6000 ఆటోలకి కూడా ఈ స్టిక్కరింగ్ వెళ్ళాలి. 6000 ఆటోలెన్స్ అంటే ప్రొద్దుటూరు మొత్తాన్ని కూడా మీరు సందేశాన్ని పంపిస్తున్నట్టే. ఆ విధంగా మీరు సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, భవిష్యత్తులో ఈ ప్రొద్దుటూరు మనది. ఎవరిది? మనది. ఈ ప్రొద్దుటూరులో ఉన్న ప్రజల ఆరోగ్యం బాధ్యత కూడా మనది. సో ప్రొద్దుటూరులో ప్రజల ఆరోగ్య బాధ్యత మనది అయినప్పుడు అది ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నివారణ జరిగితేనే అది అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నా. మీరు బలంగా నమ్మాలి. ప్లాస్టిక్ లేని ప్రొద్దుటూరును మనందరం నిర్మిద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ ఆయన మాట్లాడండి. మీ స్ఫూర్తిగా మేము తీసుకున్నాం సార్ ఇక అదే పట్టుదలతో తీసుకున్నాము. ఈ ప్రొద్దుటూరులో ఉన్న 6,000 ఆటోలకి కూడా ఈ ప్లాస్టిక్ ఈ స్టిక్కరింగ్ పెట్టించండి. మీరే రిక్వెస్ట్ చేసి సంఘాలతో సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా 6,000 ఆటోల్లో కూడా స్టిక్కర్ అంటించండి. సలాం. స్ఫూర్తి సార్ ఇది. ఏం పేరు మీ పేరు? రమేష్ సార్. రమేష్ ఉంచుకుంటారు ఇది? ఉంచుకుంటాం సార్ కంపల్సరీ. మీ ఆటోలో ఎవరో ప్లాస్టిక్ అది వాడకూడదు. నాకు కూడా యూనిఫామ్ ఏంటి? దాన్ని బట్టి మేము సలాం. ఎవరు చెప్పారు మీకు పెట్టమని? సార్ కమిషనర్ సార్ గారు చెప్పారు, నేను చెప్పలేదు మీకు ఆటో పెట్టమని. ఆయన చేసే కార్యక్రమం చూసి మేము ఇంట్రెస్ట్ అయ్యి మేము పెట్టేశాం. ఓ థ్యాంక్ యూ రవి. సలాం సలాం సలాం. బాగుంది. ప్యాసింజర్స్ ఎక్కుతున్నప్పుడు కూడా అమ్మా మీ బ్యాగ్లో ప్లాస్టిక్ ఉండకూడదు, మాకు లాభం రాకపోయినా పర్వాలేదు, ఓకే సార్. మాకు టికెట్ లేకపోయినా పర్వాలేదు, మా ప్రొద్దుటూరులో మాత్రం ప్లాస్టిక్ ఉండకూడదు అని చెప్పండి. అది సామాజిక బాధ్యత. సలాం. బాగుంది. మీ స్ఫూర్తి మాకు థ్యాంక్ యూ ఉంచుకుంటారు ఇలాగా? స్టిక్కర్ సార్. సలాం సలాం సలాం. మీరు పెట్టారా? బోర్డు కాదు సలాం దానికాడు. సలాం. మీరెవరు? ఓకే. ఇక్కడ ఎవరున్నారు? మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.